ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి జ్ఞానవంతులైనటువంటి వారి వద్దకు వెళ్ళి మనం సలహాలు సూచనలు అడిగేటువంటి వారముగా ఉంటాం. అదే రీతిగా విద్యార్థులు కూడాను విజ్ఞానం పెంపొందించుకునేటువంటి నిమిత్తము అనేక లక్షలు అనేక వేలు ఖర్చు పెట్టి వారు విజ్ఞానం పొందుకునేటువంటి వారిగా ఉంటారు. ఇంత కష్టపడినా ఇంత ప్రయాసపడినా కానీ వారు ఒక ప్రయోజకులుగా మారతారు అని అంటే కనుక అది సాధ్యమయ్యేటువంటి పని అనేది కనుక మనం చెప్పలేం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోనే సూటిగా స్పష్టముగా ఆయన మాట్లాడుతున్నారు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. హల్లెలూయా. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక బాలుడైనటువంటి సమూయేలు చిన్ననాట పాలు విడిచిన వెంటనే తన తల్లి హన్నా దేవుని మందిరంలో విడిచి వెళ్ళిపోయింది. అదే రీతిగా యేసుక్రీస్తు వారి శిష్యులు కూడాను చేపలు పట్టేటువంటి జాలర్లే. ఒక సొలొమోను రాజు చిన్న వయసులోనే, అతి పిన్న వయసులోనే అతను రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. వీరందరూ కూడాను జ్ఞానం లేనటువంటి వారు, బాలురుగా ఉన్నటువంటి వారు, ఏ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి వారు. కానీ నేటికి కూడాను పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్నటువంటి మన బైబిల్లో వారి చరిత్ర, వారిని గూర్చి మనం నేటికి కూడా ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడాను వారిని మనం మననం చేసుకుంటూ వారు దేవుడి పట్ల కలిగినటువంటి విధేయతను బట్టి వారు ఎట్టి రీతిగా జ్ఞానం పొందుకున్నారో, వారు ఎట్టి రీతిగా ఘనమైనటువంటి కార్యాలు జరిగించారో, ఎట్టి రీతిగా వారు ఈ లోకములో దేవుని యొక్క జ్ఞానముతోటి నడుచుకున్నారో నేటికి కూడా మనం మాట్లాడుకునేటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం ఎంత చదువుకున్నా లేదంటే గనక ఎంత జ్ఞానవంతులం అయినప్పటికీ కూడాను ఆ జ్ఞానము దేవుని ఎదుట అది వెరితనంలాగానే కనిపిస్తుంది. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి విధేయత కలిగి దేవుని యొక్క జ్ఞానంతోటి నువ్వు నింపబడి ఉంటావో, ఆయన జ్ఞానం కొరకు నువ్వు అడిగేటువంటి స్థితిలో నువ్వు ఉంటావో, ఆయన మాటల్ని నువ్వు గైకొని వాటిని అనుసరించి నువ్వు జీవిస్తూ ఉంటావో, పరిశుద్ధ గ్రంథంలోనే అనేక మంది మనకి ఒక మాదిరికరమైనటువంటి భక్తుల గుంపు అయితే కనుక ఉన్నది. ఒక అబ్రహాము తమ సమస్తాన్ని విడిచి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అత్యున్నతమైనటువంటి స్థాయిలో దేవుడు హెచ్చించాడు. ఒక గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు కానీ ఏ జ్ఞానం లేదు, అయినప్పటికీ దేవుడు యోగ్యుడిగా ఎంచి రాజుగా నియమించాడు. ఒక సౌలు రాజు తప్పిపోయినటువంటి గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళాడు. కానీ అతన్ని దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలు రాజుగా నియమించాడు. అదే రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడాను వారు ప్రకటిస్తున్నటువంటి సమయంలో ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసేటువంటి వారు మా గ్రామానికి వచ్చారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు. వీరందరూ కూడా ఏ రకంగా అంత జ్ఞానం పొందుకోగలిగారు, అంత గొప్పగా ప్రజల్ని దేవుని తట్టు తిప్పగలిగారు అని అంటే గనక వారు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును కలిగి కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు చేయలేనిది లేదంటే గనక నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. సమస్తము కూడా ఆయన సాధ్యపరచగలడు. సమస్తము కూడా నీ పట్ల ఆయన సాధ్యపరిచి నిన్ను ఘనముగా నిలబెట్టగలడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే లోకము దాని ఆశల వైపు, లోకము దాని యొక్క జ్ఞానం వైపు, లేదంటే కనుక నీవు కలిగినటువంటి జ్ఞానం వైపు నీవు ఆధారపడి
నువ్వు జీవించవద్దు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని జ్ఞానం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు, ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఒక సొలొమోను కేవలం జ్ఞానం మాత్రమే అడిగాడు, కానీ సర్వ సంపదలు కూడాను దేవుడు బహుమానంగా అందించాడు. అదే రీతిగా నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి ఆయన శాసనాలని నువ్వు గైకొనుటూ ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నిశ్చయముగా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతోటి దేవుడిని నింపుతాడు. ఒక స్తెఫను మరి పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క సభలో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖం దేవదూత ముఖంలాగా కనిపించిందని లేఖనం తెలియజేస్తుంది. జ్ఞానవంతులైనటువంటి వారు ఆశ్చర్యపోయారు. కాబట్టి నీ జీవితంలో నీ యొక్క జ్ఞానము, నీ యొక్క తెలివి, నీకున్నటువంటి చదువు, అర్హతలు దేవుడు వేటిని కూడా ఎన్నిక చేయడు. కానీ సమస్తము కూడా ఆయన పాదాల యొద్ద పెట్టి, దేవా నీ జ్ఞానంతో నింపు అని అడిగినప్పుడు నిశ్చయముగా అట్టి జ్ఞానంతోటి నింపి మన పితరుల జీవితాల్లో ఎట్టి రీతిగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు, అదే రీతిగా దేవుడు నీ జీవితాల్లో కూడా జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవునికి దయచేయను గాక. ఆమేన్.